ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను టీడీపీ తాజాగా ప్రకటించింది. అయితే ఈసారి ఎన్నికల్లో పలువురు టీడీపీ నేతల వారసులు, బంధువులు కూడా బరిలో ఉన్నారు. దాదాపు 20 మంది వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగనున్నారు. వీరిలో కొందరు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండగా మరికొందరికి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. అయితే తొలిసారి పోటీ చేయబోయేది వీరే. కొండపల్లి శ్రీనివాస్. ఈయన దివంగత కొండపల్లి పైడితల్లి నాయుడి మనవడు. గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడికి సోదరుడు, కుమారుడు. కొండలరావు గతంలో గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య తొలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి సొంత బావ. బడేటి రాధాకృష్ణ దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు సోదరుడు. ఏలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వర్ల కుమార్ రాజా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు. వర్ల రామయ్య తనయుడు. నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె. తిరుపతిలో వైద్యురాలు. ఇక రెడ్డప్ప గారి మాధవి మాజీ మంత్రి ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎస్ కవిత మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. ఆ వారసత్వంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎంఏ సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు. ఇక ఎన్నికల అనుభవం ఉన్నవారు బేబీ నాయన బొబ్బిలి. ఈయన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు సోదరుడు. 2014 ఎన్నికల్లో విజయనగరంలో ఓడిపోయిన ఆయన మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదితి విజయలక్ష్మి గజపతిరాజు సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె. 2019లో విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. మళ్లీ అదే స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కాగిత కృష్ణప్రసాద్ దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు. పెడన నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేరున్నారు. తంగిరాల సౌమ్య మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు కుమార్తె. ఆయన మరణానంతరం 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో నందిగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు. ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. భూమా అఖిలప్రియ దివంగత మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల కుమార్తె. 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో ఆళ్లగడ్డలో ఓడిపోయిన ఆమె మళ్లీ అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. టీజీ భరత్ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తనయుడు. 2019లో కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. కేఈ శ్యాంబాబు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మరోసారి పత్తికొండ నుంచే బరిలోకి దిగుతున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు. 2019లో తాడిపత్రిలో ఓడిపోయారు. మళ్లీ ఈసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2019లో టీడీపీ టికెట్పై బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. మరోసారి పీలేరు నుంచే బరిలోకి దిగనున్నారు. గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు. 2019లో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా మళ్లీ అక్కడి నుంచే బరిలోకి నిలిచారు.